హాయ్. సో ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు పంచాయతీ కార్యదర్శికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, దాని మీద ఎలా ఆలోచించాలనేది మనం క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నాం. సో అందులో భాగంగానే ఈరోజు క్లాసు ఏపీ విజన్ 2029 వర్షన్ 2.0 అనే దాని మీద మనము మొత్తం 13 రకాల వ్యూహాత్మకమైన మార్పుల్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తుంటాం. ఒక్కొక్క అంశాన్ని పరిశీలన చేస్తూ వాటిల్లో ఎగ్జామ్కి ఉపయోగపడేది ఏ విధంగా ఉందో పరిశీలన చేయాలండి. ఇక్కడ ఏ విధంగా ప్రశ్న వస్తుంది అట్లా ఆలోచించుకుంటూ ఆన్సర్ చేస్తూ రావాలి. ఉదాహరణకి 2024కి వ్యవసాయ రంగంలో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం పడతాయి ABCD. 2024 నాటికి వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగంలో ఎన్ని లక్షల పెట్టుబడులు అవసరం పడతాయి. 2029 నాటికి నైపుణ్యము గల మానవ వనరులు ఎంత అవసరం పడుతూ వస్తుంది. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయము ఎంతకి చేరుకుంటుందని విజన్ 2029 వర్షన్ 2.0 అంచనా వేయటం జరిగింది. 2024కి ఎంత చేరుకుంటుందని అంచనా వేయటం జరిగింది. 2029 నాటికి లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా వర్షన్ 2.0 ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లక్షల పెట్టుబడులు అవసరం పడతాయి. సో అదేవిధంగా విజన్ 2029 2.0 వర్షన్ ప్రకారము కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత పర్సంటేజ్ ఉండాలి. సో ఇట్లా 13 అంశాలను వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి వ్యూహాత్మకమైన మార్పులో కూడా వీళ్ళు కొన్ని స్ట్రాటజీస్ చేంజ్ చేశారు. ఆ స్ట్రాటజీస్ అక్కడ వచ్చే ప్రశ్నల్ని ఈరోజు మనం వివరంగా మీకు అందజేయటం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్, ఇక్కడ అసలు ఈ వర్షన్ 2.0 ఏమిటి అనేది క్లారిటీ రావాలి. ఎకానమీకి ఒక చిన్న సూత్రం ఏమిటి అంటే, సబ్జెక్టు అర్థం కానంత సేపు ఇది ఇండో గ్రీకు పర్షియన్ ఎట్లాగా ఉంటుంది. సబ్జెక్టు అర్థమైతే దీనంత తేలికైన సబ్జెక్టు ఉండదు. అండ్ సబ్జెక్ట్ని అర్థం చేసుకునేటప్పుడు ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా చాలా విశ్లేషణాత్మకంగా చేసుకోగలిస్తే ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, అట్ ద సేమ్ టైం చాలా ఈజీ సబ్జెక్ట్ కూడా. సో అది ఎలాగో ఇప్పుడు మీరందరూ కూడా మన క్లాసులు చూస్తూ వచ్చారు. ఈ క్లాస్ కూడా అదే విధంగా నేను మీకు వివరణ ఇవ్వటం జరుగుతూ వస్తుంది. సో ఫస్ట్గా మనం పరిశీలన చేయాల్సింది 2.0 అనేది ఎందుకు వచ్చింది, వర్షన్ 2.0. సో ఎందుకు వచ్చింది అంటే 2014లో ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత మనము ఆంధ్రప్రదేశ్ వారు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అని ఒక ప్లాన్ అనేది రూపొందించుకున్నారు. ఎవరన్నా కానీ ప్లాన్ రూపొందించుకోవాలి. ఆర్థిక వ్యవస్థలో ఒక ప్లాన్ ప్రకారము ఓకే, వ్యవసాయ రంగంలో ఇంత గ్రోత్, పరిశ్రమలో ఇంత గ్రోత్, పెట్టుబడుల్లో ఇంత గ్రోత్ అనుకుంటూ ఇట్లా గ్రోత్ టార్గెట్లు 2029కి మనం చేరుకొని ఆంధ్రులందరూ ఆనందంగా ఉంటారు అని 2029 విజన్ డాక్యుమెంట్ని 2016లో ప్రవేశపెట్టారు. అదే క్రమంలో నడుస్తూ ఉన్నది ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. సో 2019 వరకు చేరుకున్న తర్వాత ఎప్పుడైనా కానీ అది మనం నిత్య జీవితంలో కూడా పాటించాల్సిన నియమము. మీరందరూ ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 పంచాయత్ సెక్రటరీ టార్గెట్ పెట్టుకుంటారు. అది భవిష్యత్తు. ఆ టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఎగ్జామ్కి రాయాలి అన్నప్పుడు ఎంతో అంత చదువుకుంటూ వెళ్తారు. ఒక ప్లాన్, ఈ వారము నాది ఈ ప్లాను, ఈ నెలకి ఈ ప్లాను అని మీరు టార్గెట్ పెట్టుకుంటూ ఉంటారు. ఒక వారం అంతా చదివిన తర్వాత రివైవ్ చేసుకోవాలి. ఎలా రివైవ్ చేస్తారు? నేను ఈ వారం ఇంత చదవాలి అనుకున్నాను, ఇంత నా అవుట్పుట్ రావాలి అనుకున్నాను, మరి ఎంత వచ్చింది అని క్యాలిక్యులేట్ చేస్తారు. వారానికి నేను అనుకున్న ఇంత అవుట్పుట్ వస్తే నెలకి నేను ఇంకా ఎక్కువ అవుట్పుట్ తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది అని గతంలో మీరు 1 మంత్కి పెట్టుకున్న టార్గెట్లని మార్చుకొని ఈ మంత్ నేను ఇట్లా మార్చుకోవాలి అని టార్గెట్లు మార్చుకుంటారు. ఫస్ట్ పాయింట్. లేదా ఈ 1 వీక్ పరిశీలన చేసి అయ్యో నేను అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాను అని, సో ఎందుకు సక్సెస్
కాలేకపోయానో ఈ 1 వీక్ మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకుంటారు. సో చుట్టాలు రావటం వలన, సినిమాలు చూడటం వలన, లేకపోతే సబ్జెక్టు అర్థం కాకపోవటం వలన, లేకపోతే ఇంకో కారణం చేత నాకు ఈ అవరోధాలు అనేది ఏర్పడినాయి. అందువల్ల నేను దీనిని సాధించలేకపోయాను అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ నువ్వు 1 మంత్కి వెళ్ళాల్సిన దారిలో ఈ అవరోధాలన్నీ లేకుండా వెళ్తే నువ్వు ఆ గోల్ అనేది రీచ్ అవుతావు. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. నువ్వు 2029 నాటికి 2016లో ఒక డాక్యుమెంట్ తయారు చేసుకున్నావు. అట్లా 2014 నుంచి వెళ్తూ ఉన్నది. 2019 నాడు నువ్వు విశ్లేషణ చేసుకుంటున్నావు. సో 2014 నుంచి 19 వరకు నా ఆర్థిక వ్యవస్థ ఎలా వచ్చింది, సో నేను ఎదుర్కొన్న అవరోధాలు ఏమిటి, సో నేను కరెక్ట్గా వెళ్తే 2029 చేరుకోగలుగుతానా, లేదా ఇప్పుడు ఎదుర్కొన్న అవరోధాలని నేను ఏమన్నా మార్చుకోవాలా, నేను వెళ్తున్న దారిలో ఏమన్నా చేంజ్లు చేసుకోవాలా అని 2019 జంక్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్లేషణ చేసుకుంది 2029 విజన్ని. అలా విశ్లేషణ చేసుకొని కొన్ని రంగాల్లో అద్భుతంగా ఫలితాలను సాధించాము, ఇంకొన్ని రంగాలలో ఇలాంటి అవరోధాలు అనేది నాకు ఏర్పడ్డాయి. సో ఆ అవరోధాన్ని దాటడానికి కోసమని ఇట్లా వ్యూహాత్మకంగా వెళ్తున్నాను అని 2029కి సంబంధించి 2019లో మార్పులు చేసింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మార్పులు చేసుకున్నారు. గతంలో మీరు అందరూ చదివారు విజన్ 2029, అది ఇప్పుడు మారింది. నేను కాదు, సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో విజన్ 2029 వర్షన్ 2.0ని ప్రవేశపెట్టి స్పీకర్ గారికి కూడా అందజేశారు. డాక్యుమెంట్ పబ్లిక్కే ఇచ్చేశారు. మీ అందరికి కూడా కనిపిస్తుంది అది. ఇప్పుడు ఇది మార్చుకున్నాను అని ఆయన చెప్పారు. ఇట్లా వెళ్తే 2029 నాటికి ఇంకా ఎక్కువ కొన్ని రంగాల్లో ముందుకెళ్తాం, ఇంకొన్ని రంగాల్లో ఇప్పుడు అన్నిటిని విశ్లేషణ చేసుకుంటే ఆ టార్గెట్స్ చేరుకుంటాము అని చెప్పటం జరిగింది. అంటే విజన్ 2029 వర్షన్ 2.0 అన్నది ఇప్పటి వరకు జరిగిన ఆర్థిక వ్యవస్థని విశ్లేషణ చేసి మార్పులు చేర్పులు చేసుకుంటూ 2029 నాటికి చేరుకోవాల్సిన లక్ష్యాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్. మరి పాత డాక్యుమెంట్ అండి, పాతది పోయింది కాబట్టి కొత్తది వచ్చింది. లేకపోతే ముఖ్యమంత్రి గారు 2.0 వర్షన్ ఎందుకు ప్రవేశపెట్టాలి, పాతదే చదువుకోండి, పాత వర్షన్ ప్రకారమే నేను వెళ్తానంటారు కదా. మరి కొత్తగా 2.0 వర్షన్ ఏమిటి? ఈ 2.0 వర్షన్ అన్నది ఇంకో ఇది కొత్తది విజన్ 2029. నేను గతంలో అది చదివాను, అది చదివితే దాన్ని అటు పక్కన పెట్టు, ఇప్పుడు ఇది చదువు. నువ్వు చదివావని నేను ఆర్థిక వ్యవస్థను అట్ట తీసుకెళ్ళలేను, నేను ఇట్ట ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్తా కాబట్టి నువ్వు అట్ట చదువు అని చెప్తున్నది 2.0 వర్షన్. సో అది ఇక్కడ చూసుకోవాల్సిన మార్పులు. ఏం జరిగినాయి మార్పులు? ఆ మార్పులే ఇక్కడ నేను మీకు అందజేస్తున్నాను. సో మొత్తం గతంలో 12 ఉండేది, ఇప్పుడు 13 వ్యూహాత్మకమైన మార్పుల్ని వీళ్ళు ప్రవేశపెట్టారు. సో అది ఆర్థిక అభివృద్ధి కానీ, లేదా మానవ అభివృద్ధి కానీ, లేదా పనితీరు నిర్వహణ అని కానీ, ఇట్లా మొత్తం 13 ఐటమ్స్ ఉంటాయి. ఆ 13 ఐటమ్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావాల్సిన అన్ని రకాల కోణాలతోటి విశ్లేషణ చేసి మీకు అందజేయటం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్, సో 2014 నుంచి ఏం సాధించాం, ఇంకేంటి అనే దాంట్లో వాళ్ళు ఆలోచించారు. సో ప్రస్తుతము తలసరి ఆదాయము 82,870 రూపాయల దగ్గర నుంచి 1.42 లక్షల రూపాయలకి వెళ్ళింది. సో సంవత్సరానికి మనము 12,000 రూపాయలు తలసరి ఆదాయం పెంచుకుంటూ వస్తున్నాము. అదే భారతదేశాన్ని సగటున చూస్తూ ఉంటే వాళ్ళు 6,700 రూపాయలే సగటున పెంచుకుంటూ వెళ్తున్నారు. ఆ లెక్కన మా ఆంధ్రప్రదేశ్ బాగా తలసరి ఆదాయాన్ని పెంచుకుంటూ వెళ్తున్నది. ఇప్పుడు ఈ పెరిగినది అన్నది నాకు ఎంతో ఉత్సాహాన్ని అందజేసింది. నేను ఆర్థిక వ్యవస్థలో మరికొన్ని మార్పులు తీసుకొని వస్తాను. ఆ మార్పులతోటి 2024కి తలసరి ఆదాయము 4.19 లక్షలకి చేరుకుంటుంది. 2024కి 4.19 లక్షలకి చేరుకుంటుంది. 2029 నాటికి 8.55 లక్షలకి తలసరి ఆదాయం చేరుకుంటుంది అని 2019 వర్షన్ 2.0